అంపశయ్య మీదకు వెళ్లిన విశాఖ ఉక్కు ఊపిరి పీల్చుకున్నట్టేనా? ప్రైవేటీకరణ కత్తి జుళిపించిన కేంద్రం వెనక్కి తగ్గినట్టే కనిపిస్తోంది. కార్మిక పోరాటాలు, పొలిటికల్ లాబింగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో కీలకంగా మారాయి. అయితే తెగ నమ్మేయాలనే ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టిన ఎన్డీఏ సర్కార్ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించడం పాజిటివ్ ఇండికేషన్. ఆ దిశగా ఆర్ఐఎన్ఎల్ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేస్తారు అనే సంకేతాలు బలంగా వస్తున్నాయి. తెలుగోడి తెగువ వర్కౌట్ అయిందా, లేక కేంద్రం బలహీనపడటంతో మంచి రోజులు వచ్చాయా? విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటం ఫలిస్తుందా? సొంత గనులు లేకపోవడమే నష్టాలకు కారణమా? ముడి ఖనిజాల దిగుమతితోనే ఖర్చు పెరుగుతోందా? 20 ఏళ్లలోనే ప్లాంట్ నష్టాల్లో కూరుకుపోయిందా? భారీ పరిశ్రమల ఏర్పాటు, దేశ అవసరాలు, ప్రభుత్వాల ఆలోచనల్లోంచి పుడతాయి. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రం ప్రజల భావోద్వేగాలు, త్యాగాల ఫలితంగా దక్కింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఉద్యమనాదం అవడంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. 32 మంది ప్రాణాలు అర్పించిన తర్వాత ఏర్పాటైన ఈ భారీ పరిశ్రమ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడింది. అందుకే వైజాగ్ స్టీల్ అంటే ఒక ఇండస్ట్రీ కాదు, సెంటిమెంట్. ఆర్థిక నష్టాల్లోకి నెట్టివేయబడిన ప్రతిసారి సంక్షోభం నుంచి బయటపడి తన మనుగడను కాపాడుకుంటూనే ఉంది. ఆ దిశగా సవాళ్లు, సమస్యలను అధిగమించి స్టీల్ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సాధించింది ఈ భారీ పరిశ్రమ. విశాఖ ఉక్కు కర్మాగారం భారతదేశంలోని అత్యాధునికమైన ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో ప్రధానమైనది. జర్మనీ, సోవియట్ రష్యాల సాంకేతిక సహకారంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ తయారయ్యే ఉక్కులో ఎక్కువ శాతం జపాన్, జర్మనీ, అమెరికా, దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. దేశీయంగా అనేక భారీ ప్రాజెక్టులు విశాఖ ఉక్కుతోనే నిర్మించబడ్డాయి. 2010 నవంబర్ 10న నవరత్న సాధించింది ఆర్ఐఎన్ఎల్. స్టీల్ ప్లాంట్కు సంక్షోభాలు కొత్త కాకపోయినా గతంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వ్యాపారం చేయడం ప్రభుత్వ విధానం కాదని, పెట్టుబడుల ఉపసంహరణకు వెళ్తున్నామని తేల్చి చెప్పడంతో ఉద్యమసెగ రాజుకుంది. గత 3.5 ఏళ్లుగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం ఉవ్వెత్తున సాగుతోంది. ఆర్ఐఎన్ఎల్ ప్రైవేటీకరణ దిశగా ఏ చిన్న పరిణామం జరిగినా తిప్పికొట్టడంలో కార్మిక సంఘాలు, పోరాట కమిటీలు అలుపెరగకుండా పోరాడుతూనే ఉన్నాయి. రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వం ఒకే మాట మీద నిలబడడంతో కేంద్రం పునరాలోచనలో పడినట్లే కనిపిస్తోంది. ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన విశాఖ ఉక్కును ఒడ్డున పడేసే దిశగా కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కంటే మరో ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. కనీస సామర్థ్యంతో పనిచేస్తుండడమే నష్టాలు పెరిగిపోవడానికి కారణమని అంచనాకు వచ్చింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు 3.5 ఏళ్లకు పైగా ఆందోళన చేస్తున్నారు. ఇతర ఉక్కు పరిశ్రమల మాదిరిగా సొంత గనులు లేకపోవడమే విశాఖ ఉక్కు నష్టాల వెనుక ఉన్నట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయి. సెయిల్లో విలీనం చేయాలన్న డిమాండ్ కూడా కార్మిక సంఘాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ మనుగడ కోసం సెయిల్లో విలీన అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ పరిస్థితికి అసలు కారణం మైన్స్ లేకపోవడమే. ఆర్థిక నష్టాలు, యాజమాన్య వైఫల్యాల కారణంగా తీవ్ర సంక్షోభంలో పడ్డ విశాఖ ఉక్కు పరిరక్షణపై కేంద్రం దృష్టి సారించింది. 3.5 ఏళ్ల క్రితం నీతి ఆయోగ్ సూచనల ప్రకారం స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ కేంద్రం ప్రకటించింది. తెలుగు ప్రజల ఆత్మగౌరవంతో ముడిపడిన పరిశ్రమను ప్రైవేటీకరణ నిర్ణయంపై కార్మిక వర్గం, రాజకీయ పక్షాలు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. అదే సమయంలో ఆర్థిక నష్టాలు ఆర్ఐఎన్ఎల్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. శాశ్వత గనులు లేకపోవడంతో ముడి ఖనిజాల దిగుమతికి భారీగా నిధులు వెచ్చించాల్సి వస్తోంది. ఆ ప్రభావం ఉత్పత్తి మీద కూడా పడింది. స్టీల్ తయారీలో ప్రధానమైన ఐరన్ ఓర్, కోకింగ్ కోల్ కొనుగోళ్లకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కార్మిక వర్గం సమిష్టి కృషి కారణంగా ఉత్పత్తికి విఘాతం కలగకపోయినా నెలవారీ జీతాలు చెల్లించడానికి కూడా యాజమాన్యం ఇబ్బందులు పడుతోంది. 2002 నాటికి 13,000 కోట్ల నిల్వలో ఉన్న స్టీల్ ప్లాంట్ 2 దశాబ్దాల కాలంలో ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం కేంద్రం సహకరిస్తే తప్ప బయటపడే పరిస్థితి లేదు. ఎన్ని పోరాటాలు చేసినా గత ప్రభుత్వం ప్రైవేటీకరణకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఉక్కు తుక్కుగా మారిపోవడం ఖాయమని అందరూ భావించారు. రాజకీయ ఒత్తిడితోనే ఉక్కును కాపాడుకోవడం సాధ్యమనే అభిప్రాయం ఉండడంతో కొన్ని నెలల క్రితం వచ్చిన ఎన్నికల ఫలితాలు ఊరట కలిగించాయి. స్టీల్ ప్లాంట్ అమ్మకాలను అడ్డుకుంటామని కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. ఇప్పటి వరకు నిర్ణయాలన్నీ ఢిల్లీ స్థాయిలో తీసుకున్న ఎన్డీఏ సర్కార్ తొలిసారి క్షేత్రస్థాయి పరిస్థితుల అధ్యయనంపై ఫోకస్ పెట్టింది. పెట్టుబడుల ఉపసంహరణ ప్రకటన తర్వాత ఆర్ఐఎన్ఎల్లో వాస్తవ స్థితిని పరిశీలించేందుకు కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి వచ్చారు. ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని ప్రకటించారు. ఆ తర్వాత అనేక పరిణామాలు జరిగాయి. సొంత గనులు లేకపోవడంతోనే స్టీల్ ప్లాంట్కు ఖర్చు పెరుగుతుందా? విశాఖ ఉక్కు యాజమాన్యం పొమ్మలు లేక పొగబెట్టే చర్యలు అమలు చేస్తోందా? నిపుణులైన ఉద్యోగులను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయా?
ఉత్పత్తిలో కీలకంగా మారిన బ్లాస్ట్ ఫర్నెస్లో ఒక్కొక్కటి మూసివేయడం వెనుక కుట్ర ఉందా? డిప్యూటేషన్ పేరుతో ఉద్యోగులకు ఎసరు పెడుతోందా? స్టీల్ ఉత్పత్తికి అవసరమైన కోకింగ్ కోల్, ఐరన్ ఓర్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది RINL. శాశ్వత గనులు లేని కారణంగా NMDC దగ్గర కొనుగోలు చేస్తుండగా ఇందుకోసం భారీగా నిధులు కేటాయించాల్సి వస్తోంది. ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో భారత్ 3వ స్థానంలో ఉంది. భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుని భారీ విస్తరణకు RINL వెళ్ళింది. ఆ దిశగా చేసిన అప్పులు, వడ్డీలు పెరిగిపోవడంతో ఆర్థిక నష్టాలు మొదలయ్యాయి. శాశ్వత గనులు లేకపోవడంతో ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగిపోతూ వచ్చింది. NMDC నుంచి ఐరన్ ఓర్, విదేశాల నుంచి కోకింగ్ కోల్ దిగుమతి చేసుకుంటోంది స్టీల్ ప్లాంట్. గనులు లేని కారణంగా ఇతర పరిశ్రమలో 1500 నుంచి 2000 మధ్య జరుగుతున్న ఉత్పత్తి ఖర్చు RINL దగ్గరకు వచ్చేసరికి 5 నుంచి 7000 అవుతోంది. NMDCకి బకాయిల కారణంగా రా మెటీరియల్ సరఫరా తగ్గిపోయింది. ఈ సమస్యలకు పరిష్కారంగా మైన్స్ ఇవ్వాలని, ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కేందుకు చర్యలు తీసుకోవాలని కోరితే గత కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ కత్తిదూసింది. గత 3.5 కాలంలో కార్మిక పోరాటాలు, ప్రజా వ్యతిరేకత, పొలిటికల్ లాబియింగ్ కలిసి వచ్చి ఇప్పుడు స్టీల్ ప్లాంట్కు మంచి రోజులు ఖాయంగా కనిపిస్తోంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో ఉన్న గనులు కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే సుదీర్ఘకాలంగా ఒడిషా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ OMDC ఆధ్వర్యంలో ఉన్న బెల్కుండి ఇనుము, మ్యాంగనీస్ ఖనిజ గనులను విశాఖ ఉక్కుకు కేటాయించేందుకు చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. విశాఖ ఉక్కు కర్మాగారం ఈస్టర్న్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్లో వాటాతో పాటు యాజమాన్య హక్కులను కలిగి ఉంది. OMDCలో అతిపెద్దదైన బెల్కుండి ఇనుము, మ్యాంగనీస్ గనులు ఒడిశాలోని బర్ఫిల్ కియోంజర్ జిల్లాలో సుమారు 1276 హెక్టార్లలో విస్తరించింది. ఏడాదికి ఉత్పత్తి సామర్థ్యం 1.8 మిలియన్ టన్నులు. దీంతో భవిష్యత్తులో విశాఖ ఉక్కు ఖనిజం సమస్యకు భారీ ఊరట లభించినట్లేనని భావించారు. పొమ్మను లేక పొగబెట్టే చర్యలు మొదలుపెట్టింది విశాఖ ఉక్కు యాజమాన్యం. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అధిక ఉత్పత్తిని సాధించాలని కార్మిక వర్గం ప్రయత్నిస్తుంటే అందుకు భిన్నమైన చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో కీలకమైన 2 బ్లాస్ట్ ఫర్నేస్లను ఇప్పటికే మూసేసింది. ప్రస్తుతం ఒక BF యూనిట్లో ఉత్పత్తి జరుగుతుండగా మరోవైపు తెర వెనుక చర్యలు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా వివిధ విభాగాల్లో కీలకమైన ఎగ్జిక్యూటివ్లు, టెక్నికల్ సిబ్బందిని NMDCకి డిప్యుటేషన్పై సాగనంపేందుకు ఉపక్రమించింది. ఛత్తీస్గఢ్లో బస్తర్ అటవీ ప్రాంతంలో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఐరన్ ఓర్ గనులను తవ్వి తీస్తోంది. వీటికి అనుబంధంగా నగర్నార్ స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. ఈ పరిశ్రమ నిర్వహణకు అవసరమైన పూర్తి స్థాయి సాంకేతిక నిపుణుల కొరత ఉంది. ఆర్థిక నష్టంలో ఉన్న పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తారనే ప్రచారం జరిగింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో నగర్నార్ స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పత్తి కోసం దృష్టి సారించారు. ఇందుకు అవసరమైన నిపుణులైన ఉద్యోగులను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్గా ప్రపంచ ఖ్యాతి గడించిన విశాఖ ఉక్కు మాత్రం ఎదురు దెబ్బలు తింటోంది. నగర్నార్ ప్లాంట్కు 500 మంది ఉద్యోగులను పంపించేస్తే ఇక్కడ కీలకమైన విభాగాలు కుంటుపడే ప్రమాదం ఉందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. స్టీల్ ప్లాంట్లో వివిధ విభాగాల కింద సుమారు 30,000 మంది పనిచేసేవారు. గత కొన్నేళ్లుగా నియామకాలపై ఆంక్షలు పెట్టుకున్న RINL ఇప్పటి వరకు కొత్త ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. ఫలితంగా మానవ వనరుల సంఖ్య 12,500 మందికి తగ్గిపోయింది. సీనియర్ మేనేజర్ కేడర్ ఉద్యోగులు 200 మందికి పైగా ఇప్పటికే రాజీనామాలు చేసి వెళ్లిపోయారు. నెలకు 20 మంది పదవీ విరమణ పొందుతున్నారు. ఆ పోస్టులన్నీ ఖాళీగా మిగిలిపోగా ఇప్పుడు 500 ఉద్యోగాలకు డిప్యుటేషన్ పేరుతో ఎసరు పెట్టింది. అత్యంత కీలకమైన బ్లాస్ట్ ఫర్నేస్, కోకో-1, షిప్పింగ్, స్టోర్స్, ఆర్థిక శాఖల్లో ఎక్కువ ఉద్యోగులు కావాలని నగర్నార్ స్టీల్ ప్లాంట్ అడుగుతోంది. 15 ఏళ్ల సీనియారిటీ ఉన్న సిబ్బంది అక్కడికి వెళ్లిపోతే ఆ ప్రభావం కీలక విభాగాలపై పడే అవకాశం ఉంది. మరోవైపు ఆర్థిక భారం తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను ఇంటికి పంపించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరో 2,500 మంది శాశ్వత ఉద్యోగులను VRS పేరుతో వదిలించుకోవాలని చూస్తోంది. ఉద్యోగులను తగ్గించడం, కాంట్రాక్ట్ వర్కర్లను తగ్గించడం, 5 ఏళ్ల నుంచి దాదాపు 6,000 మంది పైగా ఖాళీలు ఉన్నాయి. ఒక్కరిని తీసుకోలేదు. అలాగే ఉత్పత్తి పెరగాలంటే మనుషులు ఉండాలా, లేకపోతే ఆకాశం ఏమన్నా ఉత్పత్తి చేస్తుందా? అందుకని ఉన్న మనుషుల్ని ఇప్పుడు దాకా తగ్గించడమే కాకుండా VRS పేరుతో 1,400 కోట్లు దానికి శాంక్షన్ చేశారు. 1,400 కోట్లతో ఉన్న వాళ్ళని ఇంకా తగ్గించాలని చూస్తున్నారు. మనుషులను తగ్గిస్తే ఉత్పత్తి వ్యయం తగ్గదు. ఉత్పత్తి పెంచితే తగ్గుతుంది. ఎక్కువ ఉత్పత్తి జరిగిందనుకోండి, అప్పుడు ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. ఇది సిద్ధాంతం. కానీ దానికి పూర్తి భిన్నంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ ఇస్తుంది. ఇక్కడ CMD అతి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ తర్వాత 3 బ్లాస్ట్ ఫర్నేస్ల యూనిట్ల ద్వారా సమర్థవంతంగా ఉత్పత్తి సాధించిన ఘనత RINLకుంది. రా మెటీరియల్స్, కోకింగ్ కోల్ కొరతను కారణంగా చూపించి కీలక నిర్ణయం అమలు చేసింది. దేశంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ షోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్
RINL అగ్రగామిగా నిలవడంలో బ్లాస్ట్ ఫర్నేస్లు కీలకం. ప్లాంట్లో గోదావరి, కృష్ణా, అన్నపూర్ణ BF యూనిట్లున్నాయి. ఒక్కొక్కటి 7,150 మెట్రిక్ టన్నుల లిక్విడ్ స్టీల్ ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. ప్రైవేటీకరణ ఆలోచనలు చేసిన దగ్గర నుంచి విశాఖ ఉక్కు కేంద్రం సీతకన్నేసింది. అప్పట్నుంచి రా మెటీరియల్స్ కొరత, ఆర్థిక నష్టాలు చుట్టుముట్టి ఇటీవల సమస్యలు తీవ్రస్థాయికి చేరాయి. 3 నెలల క్రితం గోదావరి ఫర్నేస్ మూసివేయగా ఇప్పుడు BF3 మూలకు చేరింది, నడపడం లేదు. దీంతో కేవలం కృష్ణా ఫర్నేస్ నుంచి రోజుకు 7,000 టన్నుల లిక్విడ్ స్టీల్ ఉత్పత్తి చేయడం గగనంగా మారుతోంది. కేంద్రం ఆలోచనలు, కార్మిక సంఘాలు కోరుతున్నట్లు స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేసే అవకాశం ఉంది. సొంత గనులు, ఆర్థిక పరిపుష్టి ఉన్న సెయిల్ యాజమాన్యం చేతికి విశాఖ ఉక్కు వెళితే పరిస్థితులు మారిపోతాయనే అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఇదేమీ కొత్త ప్రయత్నం కాదు. 1982 ఫిబ్రవరి వరకు సెయిల్ పరిధిలోనే స్టీల్ ప్లాంట్ ఉన్నందున ఇప్పుడు శాశ్వత పరిష్కారం లభించాలంటే విలీనం ఒక్కటే మార్గం అంటోంది పోరాట కమిటీ. తాజా పరిణామాలతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కత్తి తాత్కాలికంగా తొలగిపోయినట్లే కనిపిస్తోంది.